ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్. 18 ఏళ్ల విచారణ తర్వాత అంత్యక్రియలు. 2019లో హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ 6 ఏళ్ల పాటు లోతైన దర్యాప్తు చేపట్టింది. అయితే గత ఏడాది అక్టోబర్లో సిబిఐ తన తుది నివేదికను సమర్పించింది. హత్య జరిగి చాలా కాలం కావడంతో కొత్త ఆధారాలేవీ లభించలేదని సిబిఐ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు చివరకు ఎటూ తేలకుండానే ముగిసిపోయింది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ, ఎన్నో మలుపుల తర్వాత ఈ కేసును మూసివేస్తున్నట్లు విజయవాడలోని సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. 2019లో హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ 6 ఏళ్ల పాటు లోతైన దర్యాప్తు చేపట్టింది. అయితే గత ఏడాది అక్టోబర్లో సిబిఐ తన తుది నివేదికను సమర్పించింది. హత్య జరిగి చాలా కాలం కావడంతో కొత్త ఆధారాలేవీ లభించలేదని సిబిఐ పేర్కొంది. గతంలో పోలీసులు సేకరించిన సాక్ష్యాలు సత్యంబాబుని నిందితుడిగా చూపిస్తున్నాయని, కానీ వాటిని ఇప్పటికే హైకోర్టు కొట్టేసిన విషయాన్ని సిబిఐ గుర్తు చేసింది. ఈ నివేదికపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, ప్రొటెస్ట్ పిటిషన్ వేయదలుచుకోలేదని ఆయేషా తల్లిదండ్రులు కోర్టుకు తెలపడంతో న్యాయాధికారి అన్నపూర్ణ కేసును ముగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రీపోస్ట్మార్టం కోసం సిబిఐ సేకరించిన ఆయేషా శరీర అవశేషాలను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 27న ఉదయం 10 గంటలకు కోర్టులో ఈ ప్రక్రియ జరుగుతుంది. కోర్టు నుంచి భద్రత మధ్య ఈ అవశేషాలు తెనాలికి తరలించి మతాచార ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. అసలు ఏంటి ఈ కేసు ఒక్కసారి చూద్దాం. 2007 నుంచి 2020 వరకు ఏం జరిగింది? డిసెంబర్ 27, 2007 ఇబ్రహీంపట్నంలోని హాస్టల్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. పోలీసులు సత్యంబాబును నిందితుడిగా పేర్కొనగా దిగువ కోర్టు అతనికి శిక్ష విధించింది. సత్యంబాబు నిర్దోషి అని తెలుస్తూ హైకోర్టు అతన్ని 2017లో విడుదల చేసింది. నిర్దోషిని విడుదల చేస్తూ అసలైన దోషులను పట్టుకోవాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విఫలం కావడంతో దర్యాప్తు సిబిఐకు బదిలీ అయింది. సిబిఐ ఆయేషా మృతదేహానికి రీపోస్ట్ మార్టం కూడా నిర్వహించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరించాలని ప్రభుత్వ అధికారులు దీనికి హాజరు కావాలని స్పష్టం చేసింది. ఒక యువతి ప్రాణం పోయి 18 ఏళ్లు గడిచిన అసలు నిందితుడు ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. బాధితురాలి తల్లిదండ్రులు తమ పోరాటాన్ని విరమించుకోవడంతో ఈ విషాదకర అధ్యాయానికి తెరపడింది.